హాయ్ నమస్తే వెల్కమ్ టు మైరా మీడియా. నేను మీ కేవీఆర్. ఓవైపు దేశం పెహల్గాం టెర్రర్ అటాక్కు ఆపరేషన్ సింధూర్ పేరుతో ఎట్లా విరుచుకుపడుతుందో ఇండియన్ ఆర్మీ చూస్తూనే ఉన్నాం కదా. అది టెర్రరిస్టుపై దాయాది దేశంపై చేస్తున్న యుద్ధం. అయితే దేశ అంతర్గత భద్రతకు సంబంధించి ఇక మావోయిస్టులను వచ్చే ఏడాది మార్చి 1వ తారీఖు వరకు దేశంలో నక్సలైటు మావోయిస్టు అనేవాడు లేకుండా చేస్తామని చెప్పి పార్లమెంట్ సాక్షిగా అమిత్ షా చేసిన ఒక పెద్ద స్టేట్మెంట్. సో దాని తాలూకు సిమ్టమ్స్ ఇప్పుడు కర్రెగుట్టల్లో కనిపిస్తూ ఉందన్నమాట. తెలంగాణ ఛత్తీస్గఢ్ బోర్డర్లోని కర్రెగుట్టల్లో నిన్న జరిగిన ఒక ఎన్కౌంటర్లో 22 మంది మావోయిస్టులు చనిపోయినట్టు వార్తలు వస్తూ ఉన్నాయి. కర్రెగుట్టల్లో కాల్పుల మోత, 22 మంది మావోయిస్టులు మృతి. ఛత్తీస్గఢ్లో మరో భారీ ఎన్కౌంటర్, పెద్ద ఎత్తున ఆయుధాల స్వాధీనం. ఛత్తీస్గఢ్ రాష్ట్రంలోని బీజాపూర్ జిల్లా కర్రెగుట్టల్లో మరోసారి భారీ ఎన్కౌంటర్ చోటు చేసుకుంది. మావోయిస్టు అగ్రనేతలు అక్కడే ఉన్నారని 10,000 మందికి పైగా భద్రతా బలగాలు గత 20 రోజులుగా సెర్చ్ ఆపరేషన్ కొనసాగిస్తున్నాయి. ఈ క్రమంలోనే బుధవారం ఊసూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగిన ఎన్కౌంటర్లో 22 మంది మావోయిస్టులు మృతి చెందారు. మావోయిస్టు అగ్రనాయకుల కోసం భద్రతా బలగాల అన్వేషణ ప్రారంభించగా వారి ఆచూకీ ఇంకా దొరకలేదని సమాచారం. ఇప్పటికే 2 కొండలను స్వాధీనం చేసుకున్న సైనికులు త్వరలోనే 3వ కొండను స్వాధీనం చేసుకునే దిశగా ముందుకు కదులుతున్నారు. గత వారం హెలికాప్టర్ల సాయంతో భద్రతా దళాలు దోబే కొండలపై తరలించారు. అప్పటి నుంచే కర్రెగుట్ట ఆపరేషన్ ప్రారంభమైంది. నిఘా వర్గాల సమాచారం ప్రకారం అగ్ర నక్సలైట్ నాయకులు కర్రెగుట్టల కొండల్లో దాక్కున్నారని, వారిని పట్టుకుంటే ఆపరేషన్ ముగుస్తుందని సమాచారం. రహస్య స్థావరంలో మావోయిస్టులు కర్రెగుట్టల్లో దట్టమైన అడవులు గుహలు ఉన్నాయి. అందుకే చాలా ఏళ్ళుగా నక్సలైట్లు ఈ ప్రాంతాన్ని వేదిక చేసుకొని అక్కడ ఉండిపోయారు అనమాట. ఇప్పటిదాకా ఒక బస్తరు, దండకారణ్యం, అబూజ్మడు ఇట్లా చాలా ప్రాంతాల్లో వాళ్ళ ఉనికి ఉండేదన్నమాట. అవన్నిటిని జల్లెడ పట్టిన తర్వాత ఫైనల్గా ఈ కర్రెగుట్టలు కూడా ఎందుకంటే సముద్ర మఠానికి 9,000 అడుగుల ఎత్తులో ఉంటాయి, పైగా 90 కిలోమీటర్ల పరిధిలో విస్తరించి ఉంటాయి. కాబట్టి ఇక అదొక సేఫ్ స్థావరం అని చెప్పి భావించి ఇక్కడనే మన హీడ్మా దగ్గర నుంచి మొదలు పెడితే అగ్రనాయకత్వం అంతా ఇక్కడనే ఉన్నారన్నది ఒక అంచనా. ఈ నేపథ్యంలోనే వాటిని జల్లెడ పడుతూ ఉన్నారు. సో అది ఫైనల్ స్టేజ్కి వచ్చినట్టయితే కనిపిస్తూ ఉంది. అయితే మావోయిస్టు కీలక నేత జగన్ కూడా మృతి చెందినట్టు వార్తలు వినిపిస్తూ ఉన్నాయి. ఏదేమైనా ఒకవైపు భారత్ పాకిస్తాన్తో యుద్ధం చేస్తూ మరోవైపు ఇట్లా దేశంలోని అంటే ప్రజల కోసం మావోయిస్టులు అంటేనే ప్రజల కోసం జన్తన్ సర్కార్ పేరుతో వాళ్ళంటే ఆదివాసీలు, వెనుకబడ్డ వర్గాల కోసం, అడవిని నమ్ముకొని బతికే వాళ్ళ కోసం వాళ్ళు పనిచేస్తూ ఉంటారు కదా. అట్లాంటి వాళ్ళ మీద ఎందుకు శాంతి చర్చల పేరుతో వాళ్ళను పిలిపించి సరెండర్ అవుతారా, లేకపోతే జీవన స్రవంతిలో కలుస్తారా, ఒక అవకాశం ఇవ్వచ్చు కదా అని చెప్పి దేశవ్యాప్తంగా డిమాండ్లు వినిపిస్తున్న నేపథ్యంలో ఈ ఆపరేషన్ ఎంతవరకు కరెక్ట్ అన్నది నిఘా వర్గాలు, కేంద్ర ప్రభుత్వమే ఆలోచించుకోవాలి. వాస్తవానికి కర్రెగుట్టలు ఏమైనా పాకిస్తాన్ బోర్డరా? అక్కడ మొన్న పోయి ఈ ఆర్మీ వాళ్ళంతా ఇండియన్ ఫ్లాగ్ని ఎగరేస్తే దాన్ని కూడా కొంతమంది ఇక అంటే ఎర్రితలనల్లా ఏమన్నా తెలియదు కానీ కర్రెగుట్టల మీద జెండా ఎగరేస్తే ఇక స్వాధీనం అయిపోయినాయని చెప్పి. కర్రెగుట్టలు ఏం పాకిస్తాన్ బోర్డర్ కాదు కదా, పిఓకే సెక్టర్ కాదు కదా. ఇంత దిక్కుమాలిన స్టేజ్లో ఉన్నాం అనమాట మన దేశం. అంటే భావదారిద్ర్యం ఎట్లా ఉంది చూడండి. సో మావోయిస్టుల సైడ్ నుంచి కూడా మొన్న అభయ్ అని ఒక కేంద్ర కమిటీ కార్యదర్శి ఆయన ఒక లేఖను కూడా రాసిందనమాట. ఇప్పటికీ మావోయిస్టుల నుంచి 3-4 లేఖలు వచ్చినాయి. అయినా కానీ ఈ కేంద్ర ప్రభుత్వం నుంచి స్పందన లేదు. మరి ఈ ఏరువేత ఎక్కడి దాకా వస్తుంది, ఎంతమంది ఇప్పటికే చాలామంది ఆ ఉక్కపోతం తట్టుకోలేక వచ్చి లొంగిపోతూ ఉన్నారు. చాలా అంటే అన్ని రకాలుగా ఎక్కడెక్కడైతే వాళ్ళ ఉనికి ఉంటుందో మొత్తం పొగబెట్టేసి బయటికి వచ్చే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. అన్ని రోడ్స్ను కూడా క్లోజ్ చేశారు. సో వాళ్ళకి ఇప్పుడు సరెండర్ అవ్వడం మినహాయిస్తే వేరే ఆప్షన్ కూడా లేదన్న చర్చ జరుగుతున్న నేపథ్యంలో ఇంకా ఈ ఆపరేషన్ కగార్ ఎప్పటిదాకా సాగుతుంది అన్నది వేచి చూద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మైరా మీడియా. నేను మీ కేవీఆర్. థ్యాంక్ యూ.